నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ గతేడాది హిడింబాతో అలరించిన అశ్విన్ బాబు ఇప్పుడు శివం భజే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డివోషనల్ టచ్తో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, అశ్విన్ బాబుకి మంచి విజయాన్ని అందించేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. అతనిది చాలా సాధారణ జీవితం. తల్లి చెల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఫార్మా కంపెనీలో పనిచేసే శైలజతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా చందు ప్రేమని అంగీకరిస్తుంది. ఇలా సాఫీగా సాగిపోతున్న చందు జీవితం ఒక సంఘటనతో ఊహించని మలుపు తిరుగుతోంది. ఒక గొడవలో జరిగిన ప్రమాదంలో చందు కళ్ళు పోతాయి. దీంతో అతనికి వైద్యులు వేరొకరి కళ్ళని అమరుస్తారు. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. వింత వింత కళలు వస్తూ ఉంటాయి. తెలియని మనుషులు, తెలియని సంఘటనలు పదే పదే కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అసలు ఆ కళ్ళు ఎవరివి? ఆ కళ్ళు పెట్టాక చందు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చైనా, పాకిస్తాన్ కలిసి ఇండియాపై చేసిన కుట్ర ఏంటి? ఈ కుట్రను ఒక సాధారణ లోన్ రికవరీ ఏజెంట్ అయిన చందు ఎలా భగ్నం చేశాడు? అసలు ఈ కథకి శివుడికి సంబంధం ఏంటి? ఈ కథలో డోగ్రా అనే పోలీస్ డాగ్ పాత్ర ఏంటి వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ విషయానికి వస్తే హీరో ఎవరు అనే దానితో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే డివోషనల్ టచ్తో ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తూ ఉంటాయి. శివం భజలో డివోషనల్ టచ్ ఉండడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టే దర్శకుడు అప్సర్ కొత్త పాయింట్ని ఎంచుకున్నాడు. చైనా, పాకిస్తాన్ కలిసి ఇండియాపై కుట్ర చేయడం, సాక్షాత్తు శివుడే ఒక మనిషి ద్వారా ఆ కుట్రని భగ్నం చేయడం అనే ఆలోచన బాగుంది. అలాగే ఇందులో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనే పాయింట్ని టచ్ చేయడం బాగుంది. అయితే దర్శకుడి ఆలోచనలు గొప్పగా ఉన్నాయి, కానీ ఆ ఆలోచనలను అంతే గొప్పగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. చైనా, పాకిస్తాన్ కుట్ర, హీరో పరిచయం, ఒక కెమికల్ ఇంజనీర్ హత్య వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమైంది. అక్కడి నుంచి అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు కాస్త టైం తీసుకున్నాడు. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు తేలిపోయాయి. ఆ సన్నివేశాలను మరింత అందంగా రాసుకొని ఉండాల్సింది. కామెడీ సీన్స్ ని కూడా ఇంకా బాగా రాసుకోవచ్చు. ఇక అనుకోకుండా జరిగిన ప్రమాదంలో హీరో కళ్ళు పోవడం, వేరొకరి కళ్ళు అమర్చడం, అక్కడి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సర్ప్రైజ్ నిస్తుంది. అసలేం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠను కలిగిస్తూ ఇంటర్వెల్ బ్లాక్ ను డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంది. ప్రీ క్లైమాక్స్ మాత్రం తేలిపోయింది. విలన్ ని రివీల్ చేసే సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్గా రాసుకొని ఉండాల్సింది. అలాగే కొన్ని హత్యలు జరగడం, వాటి చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ ని మరింత గ్రింపింగ్గా, థ్రిల్ ఇచ్చేలా మలచాల్సింది. క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు మాత్రం మెప్పించింది. ఫైనల్గా మైథలాజికల్ టచ్తో, కొత్త పాయింట్తో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన శివం భజే అక్కడక్కడ మెప్పించింది. కథనాన్ని మరింత ఆసక్తికరంగా రాసుకొని ఉంటే అవుట్పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.